క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఆగమన కాలంలో రెండవ ఆదివారంలో ఉన్నాం. ప్రభు యొక్క రాక కోసం ఎదురు చూచేటటువంటి ఈ కాలంలో ఆయన మనుష్య అవతారం ఎత్తి పూర్వం 2000 సంవత్సరాల క్రితం మానవుడిగా మన మధ్య జన్మించాడు. అయితే ఆయన జన్మదినోత్సవాన్ని జరుపుకోవడానికి, ఆయన రాక కోసం ఎదురు చూస్తూ సిద్ధపడే కాలంలో మనమున్నాం. ఈ సందర్భంగా దివ్య గ్రంథ పట్టణాలను మనం చూచినప్పుడు మొదటి పట్టణము బారూకు గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ వచనం వరకు, సువిశేషం లూకా శుభవార్త 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకే మనం ఆలకించాం. బారూకు ప్రవక్త యిర్మీయా ప్రవక్తకు స్నేహితుడు, అదేవిధంగా సెక్రటరీగా పనిచేసినవాడు. వాళ్ళిద్దరూ కలిసి ఇశ్రాయేలీయుల చరిత్రలో చాలా ప్రాముఖ్యమైనటువంటి వారి యొక్క సమస్యాత్మకమైనటువంటి ఆ కాలంలో జీవించి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుని మార్గంలో నడిపించడానికి కృషి చేసిన ప్రవక్తలు. ఈనాడు బారూకు ప్రవక్త గ్రంథాన్ని మనం చూసినప్పుడు యిర్మీయా ప్రవక్త చెప్పిన కొన్ని ప్రవచనాలతోనూ అతని జీవిత అంశాలతోనూ కూడినటువంటి రచనలను మనము బారూకు గ్రంథంలో చూస్తాం. ఇశ్రాయేలీయుల వినాశనాన్ని బారూకు ప్రవక్త, యిర్మీయా ప్రవక్త ఇద్దరూ కూడా చూచారు. యెరూషలేము నాశనం చేయబడడం, యెరూషలేము ప్రజలందరూ కూడా బబిలోనియాకి బానిసలుగా తీసుకొని వెళ్ళబడడం వాళ్ళు ముందే తమ దర్శనాల ద్వారా చూచి ఇశ్రాయేలు ప్రజలకు ప్రవచించారు. మీరు హృదయ పరివర్తన చెంది ధర్మశాస్త్రాన్ని పాటించేవారై దేవుని వద్దకు మరలమని వాళ్ళు వారికి హితోపదేశం చేశారు. అయినప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు ఈ ఇద్దరి ప్రవక్తలను లెక్క చేయకపోవడాన్ని మనం బారూకు గ్రంథంలో కూడా స్పష్టంగా చూస్తాం. యిర్మీయా ప్రవక్త యొక్క జీవిత అంశాలు, అతని ప్రవచనాలు బారూకు గ్రంథంలో మనకు స్పష్టంగా కనిపిస్తాయి. నెబుకద్నెజరు రాజు యెరూషలేమును సర్వనాశనం చేయడం, ఇశ్రాయేలు ప్రజలు బబిలోనియాకి బానిసలుగా వెళ్ళడం క్రీస్తు పూర్వం 587వ సంవత్సరంలో జరిగింది. ఈ అంశాలను ఇశ్రాయేలు ప్రజలకు ముందే యిర్మీయా అదేవిధంగా బారూకు ప్రవక్తలు ప్రవచించారు. అయినప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు వీరిని లెక్క చేయలేదు. ఇలాంటి భయంకరమైనటువంటి బానిస బ్రతుకులు బ్రతుకుతూ ఉన్న ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలను మరలా ఉత్సాహంతో నింపడానికి మీరైతే అవిశ్వాసంతో దేవుణ్ణి లెక్క చేయకుండా మీ పాపపు ఫలితంగా ఇలాంటి శ్రమలు కొని తెచ్చుకున్నారు. కానీ దేవుడు ఇలాంటి భయంకరమైనటువంటి సమస్యాత్మకమైనటువంటి శ్రమలతో బానిసత్వంతో కూడిన ఈ రోజుల్లో కూడా తాను మీ పూర్వీకులకు చేసిన వాగ్దానాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటాడు. భయంకరమైనటువంటి శక్తివంతమైన మీ శత్రువుల మధ్య కూడా దేవుడు తాను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటాడు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి అంటూ బారూకు ప్రవక్త చెప్పినటువంటి ఈ ప్రవచనాన్ని మనము మొదటి పట్టణంలో ఆలకించాం. ఈ ప్రవచనం మొత్తం అనగా మొదటి పట్టణం అంతా కూడా పద్య రూపంలో వ్రాయబడి ఉంది. ఈ ప్రవచనం అంతా కూడా ఇశ్రాయేలు ప్రజల్ని ఉత్సాహపరుస్తూ వాళ్ళను ప్రోత్సహించేటటువంటి రీతిలో మనకి స్పష్టంగా కనపడుతూ ఉంది. నిరాశతో బానిసత్వంతో కృంగిపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని ఉత్సాహంతో లేవనెత్తడం కోసం వాళ్ళ యొక్క హృదయాలను మరలా ఆనందంతో నింపి దేవుని వైపు మరల్చి వాళ్ళని ఉత్తేజపరచడం కోసం బారూకు ప్రవక్త ఈ ప్రవచనాలను చెప్పినట్లుగా మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మీ బాధాకరమైనటువంటి రోజులు ముగిసిపోయాయి. దేవుడి యొక్క మీ మీద కనికరం చూపించడానికి, తన ఉచితానుగ్రహాన్ని మీ మీద ప్రసరింప చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. మీరు ఉత్సాహంగా ఉండండి అంటూ మీరు మరలా తిరిగి మీ దేశానికి తిరిగి వస్తారు. మీరు మంచి రోజులు చూస్తారు. దేవుడు మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన ఆ వాగ్దానాన్ని అక్షరాలా నెరవేరుస్తాడు. మీకు రక్షకుడిని పంపిస్తాడు. మిమ్మలను మరలా ఉన్నతమైన స్థితికి లేవనెత్తుతాడని బారూకు ప్రవక్త ప్రవచించాడు. అతడు ప్రవచించినట్లుగానే క్రీస్తు పూర్వం 538వ సంవత్సరంలో ఇశ్రాయేలు ప్రజలు బబిలోనియా బానిసత్వాన్ని ముగించుకొని తిరిగి వచ్చారు. అయితే బారూకు ప్రవక్త ప్రవచించిన ఈ పద్య భాగంతో కూడినటువంటి ఈ ప్రవచనంలో ఇశ్రాయేలు ప్రజలు అనగా దేవుని ఎన్నుకోబడిన ప్రజలు ఉన్నతమైన స్థితికి లేవనెత్తబడతారని, వారి యొక్క నగరమైన యెరూషలేము ఉన్నతమైన స్థితికి లేవనెత్తబడుతుందని
గొప్ప రోజులు రానయ్యున్నవని బారూకు ప్రవక్త చెప్పినటువంటి ఈ ప్రవచనం అక్షరాల తర్వాత కాలంలో యేసుక్రీస్తునందు నెరవేరడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ నూతన యెరూషలేము అంటే ఆ మెస్సయ్య చేత స్థాపించబడేటటువంటి నూతన మెస్సయ్య రాజ్యానికి అది గుర్తుగా ఉంది. అంతే రీతిలో ఇక్కడ నూతనంగా ఎన్నుకోబడిన ఉన్నతమైన స్థితికి లేవనెత్తబడిన దేవుని యొక్క ఎన్నుకోబడిన ప్రజలు అనగా దేవునికి విధేయత చూపిస్తూ దేవుని చిత్తానుసారము జీవించేటటువంటి సకల జాతి ప్రజలు ఆ దేవుడు కోరినట్టుగా అదే ప్రేమను పొరుగువారి ఎడల ప్రదర్శించేటటువంటి ఆ నూతనమైన ఆ మెస్సయ్య సందేశాన్ని జీవితంలో పాటించేటటువంటి సకల జాతి ప్రజలకు ఇది సూచనగా ఉంది. ఇక్కడ నూతనంగా ఎన్నుకోబడినటువంటి ప్రజలు అనగా ఒక ఇశ్రాయేలు మాత్రమే కాదు, ప్రపంచ నలుమూలల నుండి అన్ని భాషలకు, అన్ని జాతులకు, అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలను ఇది సూచిస్తూ ఉంది. మెస్సయ్య రాజ్యంలో ఒక ఇశ్రాయేలీలకు మాత్రమే కాదు స్థానం ఉండేది, సకల జాతి ప్రజలకు, సకల భాషల ప్రజలకు, ప్రాంతాల ప్రజలకు, అన్యులందరికీ కూడా మెస్సయ్య రాజ్యంలో ఆ నూతన యెరూషలేములో స్థానం ఉంటుందని బారూకు ప్రవక్త ప్రవచించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రధాన యాజకుడు తాను ధరించినటువంటి కిరీటంపై ఇతడు దేవునికి చెందిన పవిత్రుడు అని వ్రాయబడి ఉంటుంది. కానీ ఇక్కడ దేవునికి చెందిన పవిత్రుడు అనేటటువంటి ఈ మాట ఒక ప్రధాన యాజకునికి మాత్రమే వర్తించే మాట కాకుండా అది సకల జాతి ప్రజలకు, అన్యులందరికీ కూడా వర్తించేదవుతుంది. ఎందుకంటే ఎవరెవరైతే ఆ మెస్సయ్య సందేశాన్ని, ఆ క్రీస్తుని సందేశాన్ని స్వీకరిస్తారో, ఆ సందేశానుసారము జీవిస్తారో వారందరూ కూడా ఆ నూతన యెరూషలేముకి, ఆ మెస్సయ్య రాజ్యానికి వారసులవుతారు. వారందరూ దేవునికి చెందిన పవిత్ర ప్రజలవుతారు. కాబట్టి ఈనాడు బారూకు ప్రవక్త ఇశ్రాయేలీలను గూర్చే ఈ ప్రవచనం చెబుతున్న రానున్న కాలంలో ఒక ఇశ్రాయేలీలు మాత్రమే దేవుని ప్రజలు కాదు, సకల జాతి ప్రజలు దేవుని ప్రజలు అవుతారని బారూకు ప్రవక్త ప్రవచించడం మనం ఇక్కడ స్పష్టంగా చూడగలుగుతూ ఉన్నాం. యెరూషలేము అనగా శాంతి నగరం అని దానికి పేరు. కానీ శాంతి నగరం అని యెరూషలేము చెప్పబడిన అనేక యుద్ధాలతోనూ, బానిసత్వాలతోనూ, అలజడులతోనూ కూడిన యెరూషలేముగా ఈ లోకంలో అది కనపడుతూ ఉంది. కానీ రానున్న కాలంలో ఆ యెరూషలేములో జరిగేటటువంటి ఈ అల్లర్లన్నీ సమసిపోయి దేవుని శాంతితోనూ, దేవుని నీతితోనూ నిండినటువంటి, దేవుణ్ణి ఆరాధించేటటువంటి నీతిమంతమైనటువంటి ఆరాధనతో, శాంతియుతమైన ఆరాధనతో కూడిన నూతన యెరూషలేము స్థాపించబడుతుందని బారూకు ప్రవక్త ప్రవచించాడు. ఆ ఆరాధనలు పాత యెరూషలేములో జరిగేటటువంటి విలువలేని బాహ్య ఆచారాలతో కాకుండా మనసుతో కూడినటువంటి స్వచ్ఛమైన శాంతిని కోరుకునేటటువంటి దేవుని నీతియుక్తమైనటువంటి ఆరాధనలు అక్కడ నెలకొని ఉంటాయని ఆ నూతన యెరూషలేము గురించి బారూకు ప్రవక్త ప్రవచించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అన్ని జాతుల ప్రజలు ఈ ఆరాధనలో పాల్గొంటారు, ఈ నూతన యెరూషలేమును చేరుకుంటారు. ఆ నూతన యెరూషలేములో సమాధానమును, శాంతిని అనుభవిస్తారని బారూకు ప్రవక్త ప్రవచించాడు. ఈనాడు ఇశ్రాయేలు ప్రజలు బబిలోనియాకి బానిసలుగా తీసుకొని పోబడ్డారు. వాళ్ళు దేవునికి దూరమయ్యారు. వాళ్ళ పాపమే దానికి కారణం. అంతే రీతిలో అన్యులు కూడా పాప ఫలితంగానే బానిసలుగా బ్రతుకుతూ దేవునికి దూరమై వాళ్ళు కూడా ఆ యొక్క జీవితాలను దుర్భరంగా జీవిస్తూ ఉన్నారు. ఈనాడు ఏ విధంగా అయితే ఇశ్రాయేలు ప్రజల్ని, తాను ఎన్నుకున్న ప్రజల్ని తిరిగి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో కూడినటువంటి తాను వాగ్దానం చేసిన తన సొంత దేశానికి దేవుడు తీసుకుని వచ్చాడో అదే రీతిలో అన్యులందరినీ కూడా ఆనాడు అనగా ఆ మెస్సయ్య కాలములో ఆ నూతన యెరూషలేమునకు నడిపిస్తాడు. ఇశ్రాయేలీయులను బబిలోనియా బానిసం నుండి విడిపించినట్లు సకల మానవాళిని ఆయన తన యొక్క నూతన యెరూషలేమునకు, ఆ మెస్సయ్య రాజ్యానికి, ఆ శాంతియుతమైనటువంటి స్వచ్ఛమైన ఆరాధన జరిగేటటువంటి ఆ రాజ్యంలోనికి, ఆ నగరంలోనికి, ఆ నూతన యెరూషలేమునకు ఆహ్వానిస్తాడు. ఆ విధంగా సకల మానవాళికి రక్షణను దేవుడు తీసుకుని వస్తాడని బారూకు ప్రవక్త ప్రవచించాడు. ఈ విధంగా సకల జాతి ప్రజలను దేవుడు ఆ నూతన యెరూషలేమునకు తీసుకుని వచ్చినప్పుడు ఆ జాతి ప్రజలు ఆ యెరూషలేము నగరములో
రాజరికపు సింహాసనాల మీద ఆసీనులై కూర్చొని ఉంటారని, అంతటి వైభోగాన్ని, అంతటి మహిమను దేవుడు సకల జాతి ప్రజలకు ఆ రక్షణపు రోజున అనుగ్రహిస్తాడని చెప్పి బారూకు ప్రవక్త ప్రవచించాడు. సకల జాతి ప్రజలను దేవుడు ఎంత శ్రద్ధగా ఆ యొక్క నూతన యెరూషలేమునకు, ఆ రక్షణపు నగరానికి నడిపిస్తాడు అని అంటే, ఇదిగో ఎత్తైనటువంటి పర్వతాలను చదును చేసి వారిని సునాయాసంగా సులువుగా నడిపిస్తాడు. వారు ఎండలో తీవ్రత వల్ల సొమ్మసిల్లి పడిపోకుండా ఆ తోవలో ఎత్తైనటువంటి చెట్లను పెంచి ఆ చెట్ల నీడలలో వాళ్లను సేదదీరుతూ సులువుగా సునాయాసంగా ఆ మహిమతో కూడిన నూతన యెరూషలేమునకు నడిపించుకొని వస్తాడు అని చెప్పి బారూకు ప్రవక్త ప్రవచించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా నడిపించాడో అదే రీతిలో సకల జాతి ప్రజలను, సకల మానవాళిని నడిపిస్తాడు. తన ఉచితానుగ్రహంతోనే ఆ రక్షణ మార్గంలోనికి, ఆ రక్షణకు నడిపిస్తాడు. పునీత పౌలు ఎఫెసీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 4వ వచనంలో మనం చూచినట్లు, దేవుడు యేసుక్రీస్తు ద్వారా పాప ఫలితంగా మరణానికి గురి అయినటువంటి సకల మానవాళిని నూతన జీవంలోనికి నడిపించాడు అన్నట్లు, ఆ దేవుడు ఇశ్రాయేలీలను అదే రీతిలో సకల మానవాళిని ఈ రక్షణ నగరానికి, ఈ రక్షణలోనికి, ఆ నూతన యెరూషలేములోనికి నడిపిస్తాడు. కాబట్టి మనమైతే ఆయన యందు విశ్వాసపాత్రమైన జీవితం జీవించడంలో పూర్తిగా విఫలమవుతూ జీవిస్తున్నాం. కానీ దేవుడు తాను చేసిన ఆ ప్రమాణాలను, అబ్రహాము, ఈసాకు, యాకోబులకు తాను చేసినటువంటి ప్రమాణాలను తప్పకుండా నెరవేర్చి సకల మానవాళికి ఇశ్రాయేలీయుల ద్వారా, తాను ఎన్నుకున్న జాతి ద్వారా రక్షణను ప్రసాదించి వారిని రక్షణ నగరమైన నూతన యెరూషలేమునకు నడిపిస్తాడని, ఆ మెస్సయ్య రాజ్యంలోనికి వారిని చేరుస్తాడని, ఆ రక్షణను వారికి సంప్రీతిగా, సంతృప్తిగా అనుగ్రహిస్తాడని బారూకు ప్రవక్త ప్రవచించడాన్ని మనం మొదటి పట్టణంలో ఆలకిస్తూ ఉన్నాం. మనం నేటి సువిశేషాన్ని చూసినప్పుడు లూకా సువార్తకారుడు ఆ రోజుల్లో ప్రపంచమందంతటా ఉండేటటువంటి కాలమానాన్ని తెలియచేసే క్యాలెండర్ లేదు కాబట్టి యేసుక్రీస్తుని యొక్క ఈ పవిత్ర ఘట్టము ఎవరి కాలంలో జరిగిందో స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అందుకే అతడు సుప్రసిద్ధులైనటువంటి ప్రధానార్చకులైనటువంటి కైఫా, అనాసుల కాలంలో ఈ యొక్క సంఘటన జరిగినట్లుగా మనకు తెలియచేశాడు. అనగా మనకు యేసుక్రీస్తుని యొక్క రక్షణ కాలం ఏ కాలంలో జరిగిందో తెలియచేయడానికి ఈ సుప్రసిద్ధుల పేర్లను ఉపయోగించినట్లుగా మనం ఇక్కడ గ్రహిస్తాం. నిజానికి బప్తిస్మ యోహాను ఎవరికి జన్మించాడు, ఏ విధంగా జన్మించాడు అన్న విషయాన్ని లూకా సువార్తకారుడు 1వ అధ్యాయంలో మనకి స్పష్టంగా తెలియజేశాడు. కానీ మరలా లూకా శుభవార్త 1వ అధ్యాయం 80వ వచనంలో బప్తిస్మ యోహాను ఎవరు అన్న విషయాన్ని మనకు తెలియజేస్తూ, అతడు పవిత్రాత్మ చేత నింపబడిన వాడై ఈనాడు కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుని చేత పంపబడి తన కుమారుడైన యేసుక్రీస్తు రాక కోసం మానవాళిని సంసిద్ధపరిచే యెషయా ప్రవక్త చెప్పినటువంటి ఆ యొక్క ఎడారిలో వినిపించే స్వరంగా లూకా సువార్తకారుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. బప్తిస్మ యోహాను ఎడారిలో వినిపించే స్వరము అని యెషయా ప్రవక్త చెప్పినటువంటి 40వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం వరకు చెప్పినటువంటి ఆ అంశాన్ని మనకు గుర్తు చేస్తూ, ఆ దేవుని మార్గాన్ని సంసిద్ధపరిచే దైవ కుమారుని యొక్క రాకకు ముందే పంపబడే దేవుని యొక్క దేవదూతగా బప్తిస్మ యోహాను మనకు కనిపిస్తూ ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. బప్తిస్మ యోహాను క్రీస్తు శకం 28, 29వ సంవత్సరాలలో తన బహిరంగ జీవితాన్ని ప్రారంభించినట్లుగా ఎడారి నుండి దేవుని యొక్క స్వరాన్ని ప్రకటిస్తూ యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనాలను ఆధారంగా చేసుకొని దేవుని స్వరాన్ని ఆ యొక్క యోర్దాను నది పరిసర ప్రాంతాలలో, ఆ ఎడారి ప్రాంతంలో వినిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దక్షిణ పాలస్తీనాలో ఉన్నటువంటి యోర్దాను నదిలో బప్తిస్మ యోహాను బాహ్య ఆచారమైనటువంటి నీటి ద్వారా పశ్చాత్తాపానికి, హృదయ పరివర్తనకి గుర్తుగా ఉన్నటువంటి నీటి బప్తిస్మాన్ని ఇస్తూ ప్రజలను ప్రభు రాక కోసం సంసిద్ధపరచడాన్ని మనము ఈ యొక్క సువిశేషములో ఆలకిస్తూ ఉన్నాం.
ఇక్కడ మనకి కైఫాసు అన్న కనిపిస్తూ ఉన్నారు. నిజానికి కైఫాసు అధికారికంగా ప్రధాన అర్చకుడు. ఒకే సమయంలో ఇద్దరు ప్రధాన అర్చకులు ఉండరు, కానీ ఆ కైఫా యొక్క మేనమామ ఈ అన్న. కైఫా, అనాసు ఇద్దరూ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రధాన అర్చకుల స్థానంలో వాళ్ళు ఉన్నారు. అందుకే తర్వాత కాలంలో అన్నాసు ప్రభువుని పరీక్షించడానికి రావడాన్ని మనం యోహాను శుభవార్తలో చూస్తాం. అనాసు ఎంత ప్రాధాన్యతను కలిగి ఉన్నాడంటే తర్వాత కాలంలో తన యొక్క 5 కుమారులు కూడా ప్రధానార్చకులుగా పనిచేయడాన్ని మనం చరిత్రలో గమనిస్తాం. ఇంతటి ప్రాధాన్యత కలిగినటువంటి అన్నాసు కైఫాసుల కాలంలో ఇదిగో బప్తిస్మ యోహాను తన బహిరంగ సువార్త ప్రచారాన్ని ప్రారంభించి ప్రభు యొక్క రాక కోసం మార్గాన్ని సిద్ధం చేసేటటువంటి, దేవుడు పంపగా వచ్చినటువంటి ప్రభు రాక కోసం ప్రజలను సిద్ధం చేసేవానిగా మనకి కనపడుతూ ఉన్నాడు. యెషయా ప్రవక్త ప్రవచించినట్లు యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3, 4, 5 వచనాలలో చెప్పబడినట్లుగా ఈనాడు ఆ స్వరమే నేనంటూ బప్తిస్మ యోహాను ప్రభు రాక కోసం ప్రజలని సిద్ధపరుస్తూ హృదయ పరివర్తన బోధించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజుల్లో రాజులు లేదా సుప్రసిద్ధ వ్యక్తులు వారిని ఎవరినైనా తమ దగ్గరికి ఆహ్వానించినప్పుడు, ఒక రాజు వేరొక రాజును కానీ, ఒక సుప్రసిద్ధుడు వేరొక సుప్రసిద్ధుడిని తన దగ్గరకు ఆహ్వానించినప్పుడు వారు వస్తున్నటువంటి దోవను సిద్ధం చేయడానికి తన సేవకులను పంపించి వారు ఒంటెల మీద ప్రయాణం చేసి వస్తారు కాబట్టి వారి దోవను సదును చేసి నునుపు చేసి వారి ప్రయాణం సుఖంగా జరిగేటట్లుగా వాళ్లకు దోహదపడుతూ ఉండేవాళ్ళు. అదే రీతిలో ఈనాడు మనం కూడా లోకరక్షకుడు మనల్ని అందరినీ పాపం నుండి విడుదల చేసి మనల్ని దేవునితో ఐక్యపరిచే దైవ కుమారుడు మన మధ్యకు ఆ మెస్సయ్య రానయ్యున్నప్పుడు మనం కూడా ఆయనకు ఆహ్వానం పలకడానికి మనము మన యొక్క జీవితాలను, హృదయాలను, మన మనస్సులను, మన యొక్క మెదళ్లను నునుపు చేసుకొని ఆ ప్రభు యొక్క రాక కోసం సంసిద్ధులమై ఆయన సులువుగా మన మధ్యకు వచ్చి మన జీవితంలోనికి, మన హృదయాలలోనికి ప్రవేశించి ఆయన తెచ్చే రక్షణ భాగ్యాన్ని మనకు అందించేటట్లుగా మనము సంసిద్ధులమై ఉండాలని, కాబట్టి మనము మన తోవలను సిద్ధపరుచుకొని గరుకుగా ఉన్న వాటిని నునుపు చేసి ఆ ప్రభు రాక కోసం సంసిద్ధులమై ఉండాలని బప్తిస్మ యోహాను ప్రవచించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. యెషయా ప్రవక్త గ్రంథం మనం చూసినప్పుడు దేవుడు అబ్రహాముకు, ఈసాకుకు, యాకోబుకి వాగ్దానము చేసినట్లుగా తాను వాగ్దానము చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ తన కుమారుని కాలం పరిపూర్ణమైనప్పుడు ఆ లోకరక్షకుణ్ణి సకల మానవాళి రక్షణ కోసం పంపించాడని ప్రవచించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం, 26వ అధ్యాయం 4వ వచనం, 28వ అధ్యాయం 14వ వచనాలలో దేవుడు అబ్రహాము, ఈసాకు, యాకోబులకు చేసిన వాగ్దానములో ఆ మెస్సయ్య సకల మానవాళి కోసం వస్తాడని, సకల మానవాళిని రక్షిస్తాడని ప్రవచించిన అంశాన్ని యెషయా మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. మానవ రక్షణ దేవుని నుండే వస్తుంది. సకల మానవాళి ఆ దేవుని ఉచితానుగ్రహం వల్ల రక్షించబడుతుంది. మన సొంత శక్తితో మనము రక్షణను అనుభవించలేము, మనల్ని మనం రక్షించుకోలేము. మనం పాపం చేసి బలహీనులమై ఉన్నా మనంతటికి మనం రక్షించుకోలేని స్థితిలో ఉన్నాం. కాబట్టి దేవుడు ఉదార గుణంతో తన ఉచితానుగ్రహాలను మనకిస్తూ మానవాళి మధ్య మానవుడిగా జన్మించి మన మధ్యకు వచ్చి మనలను పాపము నుండి విడుదల చేసి ఒక కాపరి వలె సంరక్షించి మరలా దేవుని దగ్గరకు నడిపించాడు. దేవునితో ఐక్యపరచి ఆ నిజదైవం ఇచ్చినటువంటి అనుగ్రహాలతో మన జీవితాలను ధన్యం చేశాడు. ఆ నిజదైవంతో ఐక్యపరిచి ఆ దేవుని బిడలగా మనల్ని మార్చాడు. ఆ రక్షకుడు మనిషి అవతారం ఎత్తి మానవాళి రక్షణను సాధించాడు. ఆ ప్రభు యొక్క రాక కోసం మనం ఎదురు చూస్తూ ఉన్న మనం సిద్ధపడి మెలకువ కలిగి ఆ ప్రభువుకి స్వాగతం పలికే వ్యక్తులుగా, స్వాగతం పలికే వాళ్ళు ఏ విధంగా అయితే తమ అతిథి సునాయాసంగా వచ్చేలా చేయడం కోసం
గరుకు మార్గాలను నులుపు చేసి అతన్ని సంతోషంతో సిద్ధపడి స్వాగతిస్తారో ఆ విధంగానే ఆ మెస్సయ్యను మన జీవితంలోనికి, మన కుటుంబంలోనికి, మన విచారణల్లోనికి ఆహ్వానించుకుంటూ మన జీవితాలను మనం ధన్యం చేసుకుందాం. ఆ ప్రభు రాక కోసం మెలకువగలిగి సిద్ధపాటుతో ఎదురు చూద్దాం. ఆ కరుణామయుడు వచ్చి మనల్ని, మన జీవితాలను తన రక్షణానుగ్రహాలతో నింపి మనల్ని కాచి కాపాడునుగాక. ఆమేన్.